జాగ్రత్తగా వినండి అమ్మా. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ వాయిస్ ఇది ఇంటర్మీడియట్కి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ట్రాన్స్ఫర్మేషన్ సెంటెన్స్ 16th రామన్ అండ్ 10th క్లాస్ వాళ్ళకి కూడా వాయిస్ నుంచి ఎక్కువ మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ అండ్ వాటి మీద ఎక్కువ ఇస్తాడు. దాని మీద మోడల్ పడే అవకాశం ఉంది. అలా నేను డిజైన్ చేశాను 10th వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి వాయిస్. జాగ్రత్త వినండి అమ్మా. 100% వస్తుంది ఈ వీడియో వింటే. 10th ఇంటర్కి సంబంధించిన వాయిస్ మీద అలాంటి ఏ క్వశ్చన్స్ ఇస్తారో ఆ మోడల్ మీద తయారు చేసింది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ ఏంటి. యాక్టివ్ వాయిస్ ఏంటి, సబ్జెక్ట్ యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ ఇంపార్టెంట్ అనమాట. ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు కూడా దాని స్ట్రక్చర్ ఏంటి, ఆబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, V3 ఈ వెర్బ్ లో మూడో ఫామ్ వస్తుంది, బై ప్లస్ సబ్జెక్టు, ఇదే వస్తుంది. ఓకేనమ్మా, ఈ స్ట్రక్చర్ వస్తుంది. ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఓకేనమ్మా. ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, లలిత డస్ హోంవర్క్ అని ఇచ్చాడు. ఇక్కడ లలిత డస్ హోంవర్క్ అంటే ఇది యాక్టివ్ వాయిస్. దీని ప్యాసివ్ వాయిస్ ఏంటి, హోంవర్క్ ఈస్ డన్ బై లలిత. అంటే ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో మనకి ముందే చెప్పాను, ప్యాసివ్ వాయిస్ లో ఏంటి ఇంపార్టెంట్, ఆబ్జెక్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ప్యాసివ్ వాయిస్ లో హోంవర్క్ బికమ్స్ ఇంపార్టెంట్. కాబట్టి లలిత హోంవర్క్ చేస్తుంది, కానీ ప్యాసివ్ వాయిస్ లో హోంవర్క్ లలిత ద్వారా చేయబడింది కదా. ఇది హోంవర్క్ ఇంపార్టెంట్ అయింది. కాబట్టి ఇక్కడ మనం మార్చాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ట్రిక్ నెంబర్ 1. ఫస్ట్ క్వశ్చన్ ట్రిక్ ఏంటి, డూ గాని డస్ గాని కనుక కనిపిస్తే అక్కడ మనం ఏంటి పెట్టాలి, ఈజ్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, డూ డస్ కనిపిస్తే ఏంటి పెట్టాలి, ఈజ్ పెట్టాలి. ఓకేనా, అదే ట్రిక్. కాబట్టి ఇక్కడ హోంవర్క్ వచ్చింది కాబట్టి ఏంటి వచ్చింది, ఈజ్. హోంవర్క్స్ వస్తే ఆర్, ఓకేనా, మరి సింగిల్ కాబట్టి ఈజ్. డస్ వచ్చింది కాబట్టి ఈజ్. ఓకేనా, హోంవర్క్ ఈజ్ డన్ బై లలిత. క్లియర్మా, అంతే. సో V3 పెట్టాలి. స్ట్రక్చర్ చెప్పాను నేను. సో వచ్చింది స్ట్రక్చర్, ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, హోంవర్క్. తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది. హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ, ఈజ్. తర్వాత V3, డూ అంటే V1, డిడ్ అంటే V2, V3 అంటే డన్ వచ్చింది. సో బై లాస్ట్ లో సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, లలిత. క్లియర్మా, డన్. అలాగా ఒక్కొక్కదానికి ఒక్కొక్క ట్రిక్ ఉంటుంది. డూ డస్ వస్తే ఈజ్ పెట్టాలి. నెక్స్ట్, దే ఆర్ ఈటింగ్ బనానాస్. ఇక్కడ చూడమ్మా, మళ్ళీ ఇక్కడ మారిపోదు. ఇది యాక్టివ్ వాయిస్, ఎందుకంటే సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చింది కాబట్టి. ఇక్కడ ది ఆన్సర్ ఏంటి, బనానాస్ ఆర్ బీయింగ్ ఈటెన్ బై దెమ్. క్లియర్మా, డన్. ఇక్కడ మనకి ఏంటంటే తెలుగులో సో వాళ్ళు అరటిపళ్ళు తింటున్నారు, అది ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చేటప్పటికి అరటిపళ్ళు వాళ్ళ ద్వారా తినబడుతుంది. కాబట్టి ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఈజ్ ఆర్ కనబడినప్పుడు సెకండ్ క్వశ్చన్ ట్రిక్, ఈజ్ మళ్ళీ ఆర్ ప్లస్ ఐఎన్జి కనుక వస్తే అప్పుడు ఏంటి పెద్ద తెలుసు, ప్యాసివ్ వాయిస్ ఎలా తెలుసు మారిపోద్ది, ఈజ్ ఆర్ బీయింగ్. ఇప్పుడు V3 ఫామ్ వస్తుంది, V3 ఇలా మారిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఈజ్ ఆర్ ఐఎన్జి వస్తే అది ప్యాసివ్ వాయిస్ ఎలా మారిపోద్ది, ఈజ్ ఆర్ బీయింగ్ V3 గా మారిపోద్ది. వచ్చిందా చూడండి, ఇక్కడ ఈజ్ ఆర్ ఐఎన్జి ఫామ్ వచ్చింది కాబట్టి దాని ప్యాసివ్ వాయిస్ ఆర్ బీయింగ్ V3 గా మారిపోద్ది. అలా రాయాలన్నమాట. ఫస్ట్ ఆబ్జెక్ట్ పెట్టాలి. స్ట్రక్చర్ ప్రకారం వచ్చిందా, ఆబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, సో V3 బై సబ్జెక్ట్, అలా అనమాట. తేజ హ్యాస్ పెయింటెడ్ ది డోర్, యాక్టివ్ వాయిస్. ఇక్కడ ఆన్సర్ ఏంటి, ది డోర్ హ్యాస్ బీన్ పెయింటెడ్ బై తేజ. ఇక్కడ వర్క్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. డోర్ ఈస్ ఆల్రెడీ పెయింటెడ్. తేజ డోర్ వేశాడు అనమాట, పెయింట్ వేశాడు, రంగు వేశాడు. కాబట్టి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఏంటి, డోర్ తేజ ద్వారా రంగు వేయబడింది. కాబట్టి ఇక్కడ దీని ట్రిక్ ఏంటి తెలుసా, ఇందాక ఇక్కడ డూ డస్ కి ఈజ్ అలా చెప్పాం, ఈజ్ ఆర్ కి ఐఎన్జి వస్తే ఈజ్ ఆర్ బీయింగ్ V3 అని చెప్పామా, అలాగా హ్యాజ్ కనుక హ్యావ్ యాక్టివ్ వాయిస్ లో కనిపిస్తే కంపల్సరీ ప్యాసివ్ వాయిస్ హ్యాజ్ గాని హ్యావ్ గాని పక్కన బీని పెట్టి V3 పెట్టాలి. అది ట్రిక్ అనమాట. ఓకేనా, డూ డస్ వస్తే ఈజ్ ఆర్ ఐఎన్జి వస్తే ఈజ్ ఆర్ బీయింగ్ V3, హ్యావ్ వస్తే హ్యావ్ బీన్ V3. ట్రిక్ అమ్మా. ఈ ట్రిక్లు ఏదో ట్రిక్లు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ప్యాసివ్ వాయిస్ రాసిన ఇప్పుడు కూడా ఎలా రాయాలి, స్ట్రక్చర్ కూడా చెప్పాను. ఆబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, V3 బై సబ్జెక్ట్, ఈ స్ట్రక్చర్ రాయాలి. సో ఈ ట్రిక్ ఇది వస్తే ప్యాసివ్ వాయిస్ ఇవి పెట్టాలి, అంతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
వి సా మెనీ యానిమల్స్ ఇన్ ద జూ. ఇది యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ఏంటి? మెనీ యానిమల్స్ వర్ సీన్ బై అస్ ఇన్ ద జూ. సో ఇక్కడ అర్థం ఏంటంటే అమ్మా, యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ వాయిస్ లో మార్చినప్పుడు ఏంటి? ఫస్ట్ ఆబ్జెక్ట్ గా ముందు పెట్టాలి. ఇక్కడ మెనీ యానిమల్స్ అనేది ఆబ్జెక్ట్, కాబట్టి ఆబ్జెక్ట్ ముందు పెట్టాలి. మేము జూలో చాలా జంతువులు చూసాము, చాలా జంతువులు మా ద్వారా చూడబడ్డాయి. కాబట్టి ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్. ఏంటి ఇక్కడ? సో సా వచ్చింది, సబ్జెక్ట్ ప్లస్ V2, ఇది పాస్ట్ టెన్స్. కాబట్టి పాస్ట్ టెన్స్ కి ఏంటంటే వాజ్ వర్ V3 పెట్టాలి. ఓకేనమ్మా. సింపుల్ పాస్ట్ లో సబ్జెక్ట్ పక్కన V2 వస్తుంది, సింపుల్ పాస్ట్ టెన్స్. కాబట్టి ఇప్పుడు మనం ఏంటి పెట్టాలి? ఆన్సర్ ఫస్ట్ ఆబ్జెక్ట్ పెట్టాలి, మెనీ యానిమల్స్. తర్వాత ఏంటి పెట్టాలి? పాస్ట్ టెన్స్ వస్తే ఈ స్ట్రక్చర్ పెట్టాలి, వాజ్ వర్ V3 పెట్టాలి. కాబట్టి మెనీ యానిమల్స్ వర్ సీన్ V3. కాబట్టి బై అజ్, మిగతా వాళ్ళు రాసేస్తారు ఇన్ ద జూ, ఇలా రాయి. క్లియర్ మా? నేను ఇంకా ఫాస్ట్ గా షార్ట్ కట్లు చెప్తున్నాను మా పిల్లలకి అర్థం అవడం కోసమే. మెయిన్ దీని డెప్త్ యాక్టివేస్ ప్యాసివేస్ కావాలంటే ఇది అలా కూడా నేను చెప్పాను. అది కూడా ఒక్కసారి నా ప్లేలిస్ట్ లో కానీ నా పేరు కొట్టి యాక్టివేస్ ప్యాసివ్ ఇంకా ఇన్ డెప్త్ గా చెప్పాను. ప్రెసెంట్ మనకి టైం లేదు కాబట్టి ట్రిక్స్ తో చెప్తున్నాను, ఇలా పెట్టుకుంటారు. నెక్స్ట్, సురేష్ వాస్ ప్లేయింగ్ క్రికెట్. ఇది యాక్టివ్ వాయిస్. దీని ఆన్సర్ ఏంటి? క్రికెట్ వాస్ బీయింగ్ ప్లేడ్ బై సురేష్. ఫస్ట్ ఆబ్జెక్ట్ పెట్టాలి కాబట్టి ఆబ్జెక్ట్ క్రికెట్. యాక్షన్ అనేది అవుతుంది, క్రికెట్ వాస్ బీయింగ్ ప్లేడ్, సురేష్ క్రికెట్ ఆడుతున్నాడు. ప్యాసివ్ వాయిస్ ఏంటి? క్రికెట్ సురేష్ ద్వారా ఆడబడుతుంది. కాబట్టి ఇక్కడ వాజ్ ఐఎన్జి అని వస్తే ట్రిక్, వాజ్ వర్ బీయింగ్ ఈజ్ ఆర్ ఐఎన్జి వచ్చినప్పుడు ఈజ్ ఆర్ బీయింగ్ V3 ఎలా పెట్టామో అలాగే యాక్టివ్ వాయిస్ లో వాజ్ వర్ ఐఎన్జి వచ్చినప్పుడు వాజ్ వర్ బీయింగ్ V3 అనేది పెట్టాలి, అంతే. మరి ఇక్కడ అలాగే కదా వచ్చింది, సురేష్ వాజ్ ఐఎన్జి, వాజ్ ప్లేయింగ్ క్రికెట్. కాబట్టి ఫస్ట్ యాజ్ లో ఆబ్జెక్ట్ పెట్టాలి స్ట్రక్చర్ ప్రకారంగా. తర్వాత ఏంటి పెట్టాలి? వాజ్ బీయింగ్ V3, వాజ్ బీయింగ్ V3 ఏంటి? ప్లేయింగ్ V4, దెన్ V3 ఏంటి? ప్లేడ్. సో బై సురేష్. క్లియర్ మా? డన్. ఓకే. నెక్స్ట్, ఐ హ్యాడ్ బాట్ 3 books. ఇది యాక్టివ్ వాయిస్. జాగ్రత్త ఉండమ్మా, ఇక్కడ ఆన్సర్ 3 books హ్యాడ్ బీన్ బాట్ బై మీ. దీన్ని నేను ముందే 3 పుస్తకాలు కొన్నాను. సో అది క్వశ్చన్కి అర్థం. దాని ప్యాసివ్ వాయిస్ ఏంటి? 3 పుస్తకాలు నా ద్వారా కొనబడ్డాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ పెట్టాలి. ఆబ్జెక్ట్ ఏంటి? 3 books. ఓకేనమ్మా. తర్వాత ఆబ్జెక్ట్ 3 books. ఇప్పుడు స్ట్రక్చర్ ప్రకారం ఇది ఇంకో ట్రిక్ ఉంటుంది. దీనికి యాక్టివ్ వాయిస్ లో కనుక హ్యాడ్ కనిపిస్తే ప్యాసివ్ వాయిస్ లో హ్యాడ్ బీన్ పెట్టాలి, హ్యాడ్ బీన్ V3 పెట్టాలి. ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు V3, హ్యాడ్ బీన్ పెట్టాలి. ఓకేనమ్మా. యాజ్ యూజువల్ మన స్ట్రక్చర్ తెలుసు. ఫస్ట్ ఈ స్ట్రక్చర్ లో పెట్టి ఇవి మార్చాలి, ఈ స్ట్రక్చర్ లోనే పెట్టాలి. పైన స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. క్లియర్ మా? డన్. ఇక్కడ కూడా చూసారా? 3 books ఆబ్జెక్ట్ కదా, హ్యాడ్ బీన్, సో V3 బాట్. ఓకేనమ్మా. బై ఐ కాస్త మీ అయిపోద్ది. యాక్టివ్ ప్యాసివ్ కొన్ని రూల్స్ ఉంటాయమ్మా. ఐ కాస్త మీ, బి కాస్త అజ్, దే కాస్త దెమ్, హీ కాస్త హిమ్, షీ కాస్త హెర్, ఇట్ కాస్త ఇట్, యూ కాస్త యుఏ మారో. సో ఆ రెండు మారో, అవి గుర్తుపెట్టుకోవాలి రూల్స్. వచ్చేస్తే ప్రాబ్లం లేదు. నెక్స్ట్, ఐ షెల్ వాచ్ ఏ మూవీ. ఇది యాక్టివ్ వాయిస్. దీని ప్యాసివ్ వాయిస్ ఏంటి? ఏ మూవీ విల్ బి వాచ్డ్ బై మీ. ఇక్కడ ఫ్యూచర్ యాక్షన్ అన్నమాట. మూవీ విల్ బి వాచ్డ్, నేను సినిమా చూస్తాను. ప్యాసివ్ వాయిస్ ఏంటి? సినిమా నా ద్వారా చూడబడుతుంది. అది క్లియర్ మా? ఇక్కడ దీని కూడా ట్రిక్ ఉంటది. ఫస్ట్ ఆబ్జెక్ట్ పెట్టాలి. ఆబ్జెక్ట్ ఏంటి? ఏ మూవీ. చాలా మంది ఏ పెట్టరు, ఏ కూడా పెట్టాలి. ఏ మూవీ అనేది ఆబ్జెక్ట్. దీని కూడా ట్రిక్ చెప్తాను. యాక్టివ్ వాయిస్ లో షల్ గాని విల్ గాని కనిపిస్తే ప్యాసివ్ వాయిస్ విల్ బి V3 పెట్టాలి, ఇంక షల్ బి పెట్టద్దు, విల్ బి V3 పెట్టాలి, అంతే. సో ఇక్కడ అలాగే కదా వచ్చింది, షల్ V1 వచ్చింది. మన ప్యాసివ్ వాయిస్ ఎటు పెట్టాలి? షల్ వచ్చింది యాక్టివ్ వాయిస్ లో. ప్యాసివ్ వాయిస్ ఎటు పెట్టాలి? విల్ బి V3 పెట్టాలి. కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్ పెట్టాలి కాబట్టి ఏ మూవీ. సో విల్ బి V3 పెట్టాలి, విల్ బి వాచ్డ్. సో బై ఐ కాస్త మీ అయిపోద్ది. క్లియర్ మా? డన్. నెక్స్ట్, యూ విల్ హ్యావ్ బిల్ట్ ఏ హౌస్ బై ది ఎండ్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్. ఆన్సర్, ఏ హౌస్ విల్ హ్యావ్ బిన్ బిల్ట్ బై ది ఎండ్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్ బై యూ. సో ఇప్పుడు దీనికి జాగ్రత్త విన్నా మీ క్వశ్చన్. ఫ్యూచర్ కంప్లీట్ యాక్షన్ అంటే నెక్స్ట్ ఇయర్ లోపు నువ్వు ఇల్లు కట్టుకుంటావు. సో ఇక్కడ విల్ హ్యావ్ ఏమవుతుంది? విల్ హ్యావ్ బిన్ అవుతుంది. దీని ఒక ట్రిక్ ఏంటి? దీనికి జాగ్రత్త వినండి. ఎప్పుడైతే విల్ హ్యావ్ కనిపిస్తాదో, ఎప్పుడైతే మీకు విల్ హ్యావ్ కనిపిస్తుందో అప్పుడు ఆన్సర్ ఏంటి పెట్టాలి? విల్ హ్యావ్ బిన్ పెట్టాలి. యాస్టేజ్ గా ఆబ్జెక్ట్ పెట్టేస్తారు. ఆబ్జెక్ట్ ఏంటి? ఏ హౌస్. ఇది అలా పెట్టేస్తారు, ఏ హౌస్. విల్ హ్యావ్ వస్తే విల్ హ్యావ్ బిన్ పెట్టాలి. కాబట్టి విల్ హ్యావ్ బిన్ V3, బిల్ట్ V3. సో బై ద ఎండ్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్ అంతా రాసిన తర్వాత లాస్ట్ లో సబ్జెక్ట్ రాయాలి కదా, సబ్జెక్ట్ యూ మారదని చెప్పాను, యూఏ పెట్టాలి. క్లియర్ మా? విల్ హ్యావ్ వస్తే విల్ హ్యావ్ బిన్ పెట్టాలి. సో విల్ హ్యావ్ వచ్చింది, మనం విల్ హ్యావ్ బిన్ పెట్టాం.
క్లియర్ మా? ఇదో ట్రిక్. సో విల్ హ్యావ్ వస్తే విల్ హ్యావ్ బీన్ B3 అనమాట.